ఇది అసలు ఏమీ లేని దీన్ని మామూలు టీ కప్లో తుఫాన్ లాంటి దాన్ని ఇది ఏదో అనుకుంటున్నారు. ఏం లేదు, మా ఇంటర్నల్గా ఉన్న చిన్న ఇష్యూ వాళ్ళకి ఏంటంటే జియో ప్రకారం వాళ్ళకి ఒక రేట్ అంటే వాళ్ళకి శాలరీస్ ఒక దీనిలాగా ఇస్తున్నారు ఒక పర్టికులర్ స్కేల్లో. గతంలో ఎక్కువ వచ్చేది, దాన్ని ఇప్పుడు తగ్గించిన దాని విషయంలో ఆల్రెడీ ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంటే అసలు తగ్గించడానికి ఎలా ఉంది, ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి ఈవీడిఎంలో పనిచేస్తున్న వాళ్ళు ఇప్పుడు హైడ్రాకు వచ్చినప్పుడు ఆ బదలాయించిన వాళ్ళందరికీ కూడా పాత జీతభత్యాలే మెయింటైన్ చేయాలనేది ప్రభుత్వం చాలా స్పష్టంగా, ముఖ్యమంత్రి గారే దీని మీద చాలా స్పష్టంగా చెప్పారు అది ఉంటుందనేది. దాని విషయంలోనే మేము ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ జరిగింది అండ్ సెక్రటరీ ఎంఏడితో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళ జీతాలు ఎక్కడా తగ్గట్లేదు, అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేటట్టే సిస్టమ్ ప్లాన్ అయింది. వాళ్ళ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ తోటి వాళ్ళు తగ్గుతుందేమో అనే భావనలో ఉన్నారు, ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళు ఇంకా తగ్గటం కాదు, ఇంకా పెంచడానికి ఎలా చేయొచ్చా, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి కూడా మేము ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా అవన్నీ కూడా చెప్పడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎక్కడ ఎటువంటి కమ్యూనికేషన్ జియో ఇప్పుడు 22,500 ఏదైతే ఇస్తామని జియో వచ్చిందో వాళ్ళ పాత జీతం ఇస్తామని ఆ జియో వస్తే వాళ్ళకు కొంత భరోసా ఉంటుంది కదా. నేను జియో అవసరం లేదు, దానికి జియో తీసుకురావడానికి కూడా ఇంకా వేరే సిస్టమ్స్ ఎలా చేయొచ్చు అనేది కూడా చూస్తున్నాం. వేరే స్టేట్స్లో ఇంకా బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయంటే అవి కూడా స్టడీ చేయడానికి మా టీంని అవసరం అంటే కనుక బెంగళూరు, మహారాష్ట్ర అక్కడ కూడా పంపిద్దామని కూడా అనుకున్నాం. సో అవి కూడా తీసుకొని వాళ్ళది మార్షల్స్ వాళ్ళ ఇదేంటంటే అక్కడ మహారాష్ట్రలో కొంత బెటర్ సిస్టమ్ ఉందంటే మనం బెటర్ సిస్టమ్ తీసుకొని అది తీసుకొస్తే కనుక ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు హైడ్రా అనేది దాంట్లో మార్షల్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఇది ఉన్నప్పుడు మనం డెఫినెట్గా సానుకూలంగా ఉన్నదాన్ని ప్రభుత్వం ఏదైతే కనుక ఒక మనకి ఇంకా బెటర్ మంచి కండిషన్స్ ఇవ్వాలనే దానికి ఉన్నప్పుడు దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. సో అది కూడా అలాగా దాంట్లో 1045 మంది దాదాపు వాళ్ళు వచ్చిన వాళ్ళలో 450 మందికి బెనిఫిట్ అవుతుంది దాంట్లో. యాక్చువల్గా వాళ్ళకి 3-4 వేలు పెరిగిందన్న, కొంతమంది తగ్గిన వాళ్ళు ఆందోళన పడ్డారు, బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉండాలి, తగ్గిన వాళ్ళని కూడా మనం ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలా కంఫర్ట్ చేయాలనే దానికే సెక్రటరీ గారు ఆల్రెడీ ఎంఏడి సెక్రటరీ గారు ఇలంబర్తి గారు వారు ఆల్రెడీ దాని మీద చాలా నిర్దిష్టమైన ఇది ఆదేశాలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ తగ్గకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. దానికి తగ్గట్టుగా నేను అది కూడా చెప్పాను, మీరు అట్లాంటి మనం జనరల్గా చేయదు, ఎవరన్నా స్పెసిఫిక్గా ఇది ఒక మంచి బ్రాండ్ తోటి నిర్మించాలనే సంస్థ, ఎవరన్నా అట్లాంటి అధికారులు ఎక్కడన్నా అమర్యాదగా ఎవరన్నా ఒకరిద్దరు చేస్తే కనుక అటువంటిది నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా మీరు పెట్టొచ్చు, ఆర్ నాకు వచ్చి చెప్తే కనుక అటువంటి వాళ్ళని నిర్దాక్షిణంగా ఉంటాము. ఇది ఎందుకంటే ఇది ఒక మంచి వ్యవస్థగా తీసుకెళ్ళాలనేది దానికోసం హైడ్రాన్ తీసుకొచ్చిందని. సో ఈ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఎవరన్నా అమర్యాదగా ఉన్నా లేకపోతే ఏదన్నా వాళ్ళ వయసుకు గౌరవం ఇవ్వకపోయినా అట్లాంటిది ఏదున్నా కానీ ఎవరిని కూడా స్పేర్ చేయము. స్పెసిఫిక్గా ఇవ్వాలన్నాను, జనరలైజ్ చేసి చెప్పొద్దు. మీరు జనరల్గా ఇలా అన్నారు, పలానా ఎక్సో వైయో ఎవరైతే చేస్తున్నట్టు కనుక అతన్ని పిలిచి ఎదురుగా పెట్టి మాట్లాడదాం, అవసరం అంటే కనుక చర్యలు కూడా ఉంటాను. వాళ్ళే వద్దన్నారు, వాళ్ళు వద్దంటేనే ఆగింది. యాక్చువల్లీ జీతాలు అందుకే చెప్పేది, వాళ్ళే వద్దని మేము మళ్ళీ అంతా అయిన తర్వాత తీసుకుంటామని అంటేనే ఆపింది అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడే అవుతుంది, ఇప్పుడే జీతం అంతా కూడా ఎవరికి తగ్గదు, ఎవరికి రూపాయి తగ్గదు అందరికీ. కాదు ఏంటంటే వాళ్ళు వచ్చే పద్ధతి కొంత డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది కొంత ఇటు నుంచి కొంత కార్పొరేషన్ నుంచి ఇట్లా రకరకాలుగా వస్తుంది, ఎక్కడ రూపాయి తగ్గదు అనమాట. వాళ్ళు తగ్గిద్దేమనే భయంతో ఉండే, అది కాదు, ఇలా ఏం లేదు, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ దీని మీద నిర్ణయం చెప్పిందని కూడా చెప్పారు. మాజీ సైనికులకి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటే 35,000 to 40,000 జీతం ఇవ్వాలని రూల్స్ ఉన్నాయంటే అది కూడా అదే చెప్పాం. అది వేరే స్టేట్స్లో ఇచ్చారు అని అంటుంటే అది మనం ఒకసారి స్టడీ చేద్దాము. మీరు పర్టికులర్ ఆర్డర్స్ తీసుకోండి, అది తీసుకుని అది మనం ఇక్కడ కూడా పెట్టవచ్చు. కావాలంటే మన టీమ్స్ ఏది బాంబేకో లేకపోతే ఏది ఇట్లా బెంగళూరుకో ఇంకా వేరే స్టేట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి స్టడీ చేసి తీసుకొద్దాం, ఇది తీసుకొచ్చి మన గవర్నమెంట్ సబ్మిట్ చేయొచ్చు. కొంతమంది సార్ పనులు చేయకుండా మన టీము హైడ్రా టీము వాళ్ళతో అన్ని పనులు రకరకాల ఇళ్లలో కూర్చొని ఎమర్జెన్సీ టీంలో పనులు చేపిస్తున్నారు. పని భారం 8 నుంచి 12 గంటల వరకు పడుతుంది. పడినప్పటికీ మేము బాగా అదేం చెప్పలేదు. వాళ్ళు అన్నారు ఏంటంటే మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాము, సో మా వర్క్ చేస్తున్న దానికి 24 hours కూడా చేస్తున్నాము అని అంటుంటే అందుకోసం కదా హైడ్రాకి ఒక బ్రాండ్ వాల్యూ. ఇప్పుడు మార్షల్ అంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉండేది మనకి, వాళ్ళు అంతా ఆర్మీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. సో కొంత ఎక్స్ట్రా ఇచ్చేస్తే కనుక దానికి ఏమన్నా ఓవర్ టైం చేస్తే దానికి ఏమైనా సిస్టమ్ ఉందో అది కూడా స్టడీ చేద్దాం, చేసి మనం గవర్నమెంట్కి ఒక నివేదిక రూపంలో ఇచ్చి చేద్దాం. డిజాస్టర్ వచ్చినప్పుడు న్యాచురల్గా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, వర్షాలు లేనప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది.
సో అలా ఉంటుంది ఎవరికైనా కానీ. ఇప్పుడు అందరికీ ప్రతిరోజు వర్షం రాదు కదా, ఈ మంత్ కొంత మనకి లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. సో అంతేగాని ఇప్పుడు ఏది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ బండ్లన్నీ ఆగిపోయినాయి, లేకపోతే ఇంకేది మొత్తం మన కంట్రోల్ రూమ్ సర్వీసులు అన్నీ బంద్ అయినా ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ ఎక్కడ కూడా ఏం బాగలేదు. సో అన్నీ నడుస్తుంది. డిమాండ్స్ కూడా కాదు, డిమాండ్స్ అనేది అనుకోవద్దు, అట్లా డిమాండ్స్ కాదు, వాళ్ళ రిక్వెస్ట్గా వాళ్ళు ఒక ఇచ్చేసి సో ఇట్లా చెప్తూ సార్ మాకు ఈ జీతాల్లో అక్కడ వేరే స్టేట్స్లో ఇట్లా బెటర్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, మనం అది కూడా తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది ఉన్నాను. సో వాళ్ళు ఆందోళన పడ్డది ఎక్కడంటే కొంత జీతాలు ఏమైనా తగ్గుతున్నాయని ఆందోళన పడ్డారు. అది లేదా కన్ఫ్యూషన్ ఏం పెట్టుకోవద్దు, ఎక్కడ తగ్గట్లేదు, మీకు సేమ్ జీతమే వస్తుందని చెప్పాము. సో ఈ లెక్కన వాళ్ళని 12 అవర్స్ 25 అవర్స్ పని చేపిస్తున్నప్పుడు మ్యాన్ పవర్ తక్కువ ఉన్నట్టే కదా సార్, అది పెంచేటువంటి ఆలోచన ఏమన్నా? నేను మ్యాన్ పవర్ తక్కువ కాదు. ఇప్పుడు మ్యాన్ పవర్ పెంచుకోవటం అనేది కాదు. ఇప్పుడు వర్షాలు 50-40 రోజులు పడతాయి, తక్కిన 200 ఏది మనకి చిల్లర 320 రోజులు 25 రోజులు పడదు. సో మ్యాన్ పవర్ పెంచుకోవడం కాదు, ఎప్పుడైతే కనుక టైం వచ్చినప్పుడు అప్పుడు కష్టపడాల్సి వస్తుంది. నువ్వు కష్టపడవు చెప్పు, నీకు సపోజ్ ఏదో వస్తే నువ్వు రాత్రి మోలు చేస్తావు, అలా అని చెప్పేసి 7 బదులు ఇంకో 4 పెడతారు అక్కడ, బెటర్ కదా. సో అదే ఆ టైం వర్క్ చేస్తారు, తక్కిన రోజు కొంచెం రిలాక్స్ అవుతారు, అట్లానే ఉంటారు అన్నమాట. లేబర్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్, లేబర్ యాక్ట్ పాలసీ ఎట్లా తగ్గించేది పెరిగేది అవసరాన్ని బట్టి ఉంటుంది. సో అవసరాన్ని బట్టి ఆ రోజు వర్షం వస్తుంది, భయంకరమైన వర్షం వచ్చినప్పుడు ఆ రోజు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, ఎవరికైనా వర్తిస్తారు. జనరల్ మీరు చాలా సార్లు మాజీ సైనికులు చాలా బాగా పని చేస్తారు, హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా ఫీల్డ్ లో పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకున్న దాంట్లో కీలకమైన వింగ్ మాజీ సైనికులు హైడ్రాలో ఉన్న ఫోర్స్. ఆ ఫోర్స్ కు జీతాలు పెంచాల్సింది పోయి తగ్గడం అన్నది ఒక జీవో రావడం, తగ్గడం కూడా ఏం లేదు. అవేనది అపోహలు, అది ఏం లేదు, చిన్న అపోహలతోటి తగ్గుతుంది ఏమైనా భయంతో వాళ్ళు చేశారు, తగ్గట్లేదు, అదంతా యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది. మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేది, జిహెచ్ఎంసీ నుంచి వచ్చేది డైరెక్ట్ జియో కాపీ ఉంది, జియో కాపీ అది గవర్నమెంట్ ఉంది, అది చెప్పేది జియో కాపీ చేసి అది ఇట్లానే వస్తుందేమో అనుకున్నారు, అలా కాదు, అది జియో ప్రకారం వచ్చేది. ఇది ఉంది అని చెప్పేది, జియో అనేది ఒకటి ఉన్నది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ నుంచి సపోర్ట్ ఇవ్వాలని కూడా సెక్రటరీ గారు ఆల్రెడీ ఆదేశించారు, కమిషనర్ గారికి చెప్పారు, నాకు కూడా చెప్పినారు. అది వాళ్ళకి అది కూడా చెప్తే అది వాళ్ళకి అది క్లారిటీ లేకుండే, అది ఇప్పుడు అది అంతా కలిసి మాకు జీతం యాజ్ ఇట్ ఈస్ పాత రేట్లోనే వస్తుందనేది వాళ్ళు ఇప్పుడు. ఎప్పుడైతే కనుక వాళ్ళ అకౌంట్లో తక్కువ పడ్డదో జీతం, అప్పుడు ఆ రోజు ఆందోళన చేస్తే కనుక అర్థం ఉంటుంది. ఇప్పుడు జియో చూసి మాట్లాడకూడదు, ఎందుకంటే దాని వెనకాల వేరే సిస్టమ్ కూడా నడుస్తుంది, అదే వాళ్ళకి తెలియదు అనమాట. కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది.